ఓం సర్వచైతన్యరూపాం తాం ఆద్యాం విద్యాం చ ధీమహి బుద్ధిం జ్ఞాన ప్రచోదయాత్. జ్ఞానయోగి ప్రేక్షకులకు శ్రోతృగణానికి స్వాగతం. దేవద్యుతి ఎన్నో విషయాలు చెప్తున్నాడు పిశాచానికి. ఆ పిశాచం మరి చాలా చక్కగా అతడు విముక్తి పొందాలి అంటే ప్రయాగలో స్నానం చేయడమే, అంటే త్రివేణి సంగమం. అక్కడ చాలా చక్కగా స్నానం చేసినట్టయితే అతడికి ముక్తి కలుగుతుంది పిశాచ జన్మ నుండి అని అతడు చెప్తున్నాడు. చెబుతూ ఇది భూమిపైనటువంటి ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఒక స్వర్గద్వారం లాంటిదట. ఏదైతే త్రివేణి సంగమం ఉందో అది భూమి మీద ఉండేటటువంటి ప్రతి వారికి కూడా స్వర్గద్వారం లాంటిదట. గంగా యమున త్రివేణి సంగమం, గంగా యమున సరస్వతి ఈ మూడు కలిసేటటువంటి యొక్క ఈ త్రివేణి సంగమం ఉంటుందే, ఆ త్రివేణి సంగమం కంటే కూడా భూమిపైన ఏ ఇతర స్థానాలు కూడా పవిత్రమైనటువంటివి కావు. అంతేకాకుండా పాపపు సంఖ్యలు అనేటటువంటి వాళ్ళ చేత ఎలా అయితే బంధింపబడినటువంటి మానవుడు ఉంటాడే, ఆ మానవుడికి విముక్తి కలిగించేటటువంటి ఒకే ఒకమైనటువంటి కుఠారం, అంటే ఒక రకమైన కత్తి లాంటిది. అది ఆ సంఖ్యలని పూర్తిగా తెగ్గొట్టేస్తుంది. అందుకనే ఎక్కడైతే విష్ణువు, సూర్య తేజస్సు, అగ్ని, అలాగనే గంగాయముల సంగమం ఎక్కడైతే ఉంటుందో ఆ ప్రయాగ క్షేత్రం మానవుల యొక్క పాప రాశి అనేటటువంటి దాన్ని పూర్తిగా మరి తృణప్రాయంగా తృణాలన్నింటినీ కూడా మరి అగ్ని కాల్చేసినటువంటి విధంగా కాల్చివేస్తుంది. స్వర్గాపవర్గయోర్ద్వారం సుధివ్యామపావృతం శితాశితోదవేణీయా తాం హిత్వా భువిం నాపరా పాపనైగడబద్ధస్య ఛేదనైకకుఠారికా క్వ విష్ణుః సూర్యతేజోగ్నిర్గ్ం గాయ సూర్యతేజః అగ్నిం గంగాయమునా సంగమః క్వ వరాకీ నృణాం తుచ్చా పాపరాశి తృణాహుతి. పాపరాశి అనేటటువంటి తృణాల్ని పూర్తిగా అగ్ని ఎలా అయితే దహించేస్తుందో ఆ రకంగా దహించి వేస్తుంది. కాబట్టి శరదృతువులో దట్టమైనటువంటి అంధకారం ఎలా అయితే పటాపంచలైపోయి చంద్రుడు అనేటటువంటి వాడు చక్కని వెన్నెలతోటి ఎలా అయితే ప్రకాశిస్తాడో అదే రకంగానే త్రివేణి సంగమంలో స్నానం చేసినటువంటి యొక్క వ్యక్తికి విశేషమైనటువంటి యొక్క శోభ కలుగుతుంది. త్రివేణి సంగమం లోపల మహాత్మ్యాన్ని వర్ణించడానికి నిజానికి నాకు శక్తి చాలదంటున్నాడు దేవద్యుతి అనేటటువంటి గొప్ప వ్యక్తి కూడా. నాకు శక్తి చాలదంటున్నాడు. కాబట్టి ఆ జలబిందువుని తాకటం వలనే కేరళ దేశీయుడైనటువంటి అతడికి బ్రాహ్మణుడికి ముక్తి కలిగిందట. చూడండి, కేరళ దేశీయుడైనటువంటి ఒక బ్రాహ్మణుడికి ఆ వాటిని అనగా త్రివేణి సంగమంలో ఉన్నటువంటి జలాన్ని ముట్టుకుంటేనే ముక్తి కలుగుతుంది అని చెప్పాడు. ఆ మాటలు వినేటప్పటికీ పిశాచానికి మళ్ళీ ఉత్సుకత, ఒక రకమైన ఉత్సాహం ఏర్పడింది. అయ్యా, మీరేదో చెప్తున్నారు, కేరళ దేశీయుడైనటువంటి వాడికి నాకు అతనికి వెంటనే ముక్తి కలిగింది, ఆఖరికి అక్కడ స్నానం కాదు ఆ జలాన్ని తాకితేనే అంటున్నారు. ఆ విషయం ఏమిటి, ఆ కేరళ దేశీయుడు ఎవరు, దాని సంగతి ఏమిటి చెప్పవలసింది అని అడుగుతున్నాడట. అడిగితే, ఓ పిశాచమా, దీనికి సంబంధించినటువంటి కథని నేను చెబుతాను విను. ఒక సులభమైనటువంటి కథ ఇది. కేరళ దేశంలో వసు అనేటటువంటి ఒక వేద బ్రాహ్మణుడు ఉన్నాడు. అతడు దయాదుల సంపదనంతా లాక్కోవడంతో నీచమైనటువంటి యొక్క పద్ధతితోటి సంచరించవలసిన అగత్యం ఏర్పడింది. తినటానికి తిండి కూడా లేకుండా ఆ ప్రదేశాన్ని అతడు విడిచిపెట్టి మరొక ప్రదేశానికి అతడు వెళ్ళిపోవలసిన అగత్యం ఏర్పడింది. తరువాత దాంతో ఏమీ చేయడానికి తోచకుండా ఒక ఊరు నుండి మరొక ఊరు, మరొక ఊరు నుండి మరొక ఊరు అలా తిరుగుతూనే కాలక్షేపం చేశాడు. చివరికి జరిగినటువంటి వ్యవహారం ఏంటంటే, ఆకలికి హలో లక్ష్మణ అని గోలబెట్టి ఆకలికి అనువటించి వింధ్య పర్వతం అనేటటువంటి చోటికి చేరి అక్కడ మరణించడం జరిగింది. ఎందుకంటే ఎంతకాలమని ఆకలికి ఓర్చుకోగలుగుతాడు. చివరికి ఆకలి మంటల చేత అతడు మరణించడం జరిగింది.
అయితే ఎవడున్నాడు అక్కడ? ఎవడూ లేడు. ఎక్కడో పర్వత ప్రాంతంలో మరణించినటువంటి వాడికి ఎవరు? అనాథ ప్రేతమే అది. అటువంటి అనాథ ప్రేతానికి దహన సంస్కార క్రియలు జరగలేదు. ఎవరు అతన్ని చూసినటువంటి వాళ్ళు ఎవరుంటారు ఆ ప్రాంతంలో? ఎవరూ లేరు. దాంతో అతడు అక్కడ ఒక నిర్జనమైనటువంటి వనం లోపల, ఒక పెద్ద బ్రహ్మాండమైనటువంటి కొండ గుహ లోపల ప్రేతంగా మారి అలాగ నివసించడం మొదలుపెట్టాడు. అయిన తరువాత మరి ఎండ చేత, వాన చేత, అలాగనే చలికి, మరి ఇంకా ఇతరత్ర అయినటువంటి యొక్క ప్రకృతి బాధలకి అతడు అలమటిస్తూ బాధపడుతూ చాలా కాలం సంచరించాడు. చివరికి దిగంబరంగా చెప్పులు కూడా లేకుండా దీర్ఘమైనటువంటి నిట్టూర్పులు విడుస్తూ ఆ కేరళీయుడు వాయు రూపంతో సంచరించడం మొదలుపెట్టాడు. ఎందుకంటే అదే గాలి అంటారు, దెయ్యం అంటారు చూడండి. ఇది ప్రేతమన్నా అదే ఆ దెయ్యము రూపంతో, అనగా ఒక వాయు రూపంతో. అందుకనే వాయు రూపంతో ఉన్నాడు కాబట్టి ఏ ప్రాంతంకైనా అతడు పోగలుగుతాడు. ఆ వాయు రూపంతో అతడు సంచరించడం మొదలుపెట్టాడు. అయినప్పటికీ అతడికి ఎవరు కూడా శరణిచ్చేటటువంటి వాడు లేడు. అతన్ని రక్షించేటటువంటి వ్యక్తి ఎవరు కూడా లేదు. సుఖం లేదు, ఎల్లప్పుడూ కూడా దుఃఖము తప్ప మరొకటి కనిపించట్లేదు. అయితే అతడి యొక్క పద్ధతిని గురించి ఆలోచించేవాడు కూడా ఎవరూ లేడు. అటువంటి యొక్క పరిస్థితిలో అయినా సరే అతడు ఎప్పుడు కూడా దానము కూడా పొరపాటును కూడా చేయలేదు. ఉన్నటువంటి డబ్బు కష్టవాళ్ళు లాక్కున్నారు. ఇతడు దానము చేసేటటువంటి అవకాశం లేకుండా పోయింది. అందుకని ఏ రకమైన మంచి కార్యక్రమం కూడా అతడు చేయని కారణం చేత తన యొక్క కర్మఫలాన్ని అనుభవించవలసిన అగత్యం ఏర్పడింది. ఎవరు అగ్నిలో హవనం చేయకుండా ఉంటారో, ఎవరైతే గోవిందుణ్ణి అర్చించకుండా ఉంటారో, ఎవరైతే ఆత్మవిద్యను భజించకుండా ఉంటారో, ఎవరైతే మంచి తీర్థాలకి, మంచి తీర్థయాత్రలకు విముఖులుగా, అంటే వాటి మీద ఇష్టం లేకుండా ఉంటారో, ఆర్తులకు కూడా మరి ఎవరైతే బాధల్లో ఉంటారో అటువంటి వాళ్ళకి బంగారం, వస్త్రం, తాంబూలం, మణులు, అన్నం, పండు, జలం మొదలైనటువంటివి దానం చేయకుండా ఉంటారో అటువంటి వాళ్ళందరూ కూడా కర్మ విహీనులుగా, కర్మ బాహ్యులుగా మనం తలుచుకోవాల్సి ఉంటుంది. ఎవరైతే బ్రాహ్మణ ద్రవ్యాన్ని అపహరించేటటువంటి వారు ఉంటారో, ఇతరులకు ఇతరుల యొక్క లేదా స్త్రీధనాన్ని అపహరించేటటువంటి వారు ఉంటారో, బలవంతంగా కానీ, జోదంలో కానివ్వండి, లేదా ధూర్తత్వం చేత కానివ్వండి, ఇతరులను వంచేవాళ్ళు అంటే మోసపుచ్చేటటువంటి వాళ్ళు కానివ్వండి, దంభం చేత కానివ్వండి, లేదా మాయ చేత కానివ్వండి, దొంగతనం చేత కానివ్వండి, లేదా అగ్నివృత్తి చేత కానివ్వండి, బాలురును, వృద్ధులను, రోగులను, స్త్రీలను నిర్దయతో చూసేటటువంటి వాళ్ళు, దయ లేకుండా మరి వాళ్ళని చాలా కఠినంగా చూసేటటువంటి వాళ్ళు. అలాగనే మరి అగ్నికి ఆహుతి చేయనటువంటి వాళ్ళు, అగ్నికి ఆహుతి చేసేటటువంటి వారు, విషం పెట్టేటటువంటి వారు, కూటసాక్ష్యం చెప్పేవారు, కూడరానటువంటి యొక్క స్త్రీలను కలిసేటటువంటి వారు, గ్రామయజ్ఞం చేసేవారు, తల్లిదండ్రులను, కోడల్ని, సంతానాన్ని, తన భార్యను విడిచిపెట్టేటటువంటి వారు, గ్రహింపకూడనిది గ్రహించినటువంటి వారు, లోభులు, నాస్తికులు, అలాగనే ధర్మనింద చేసేటటువంటి వారు, యుద్ధంలో యజమానిని విడిచిపెట్టేటటువంటి వారు, శరణు తెచ్చినటువంటి వాళ్ళని విడిచిపెట్టేటటువంటి వాడు, ఆపన్న శరణ్యుడు. అంటే ఎవరైతే ఆపదలో ఉన్నటువంటి వాడిని శరణు కోరితే అతన్ని రక్షించాలి, అంతే, అది ధర్మం. కానీ అతన్ని కూడా విడిచిపెట్టేటటువంటి మహాత్ములు ఉంటారు, అటువంటి వాళ్ళు. అలాగనే గోవుల్ని వధించేటటువంటి వాళ్ళు, అలాగనే రత్నాలని, ఇంకా మరి అటువంటి వాటిని మరి దూషించేటటువంటి వాడు, ఇతరుల్ని అపనిందల పాలు చేసేటటువంటి వాడు. ఇది వాళ్ళకొక సరదా. తాను ఏమీ చేయకపోయినా సహాయం అవతల వాళ్ళని అపనిందల పాలు చేస్తాడు, అది వీడికి ఆనందం. అటువంటి యొక్క పద్ధతితో ఉండేవాళ్ళు, గురువుల్ని, దేవతల్ని ద్వేషించేవాళ్ళు, నిందించేటటువంటి వాళ్ళు, మహాక్షేత్రాల్లో దానాలు పట్టేటటువంటి వాళ్ళు, వీళ్ళకు కూడా అధోగతే. మహాక్షేత్రాలు కాశీ, శ్రీశైలం మొదలైన క్షేత్రాలు ఉన్నాయి. అలాంటి క్షేత్రాల లోపల దానం పడతారు. ఎందుకయ్యా అంటే తమ భుక్తి కోసమని. అటువంటి దానాలు పట్టేటటువంటి వారు. తరువాత ఇతరులకు ద్రోహం చేయడం వలన చాలా సంతోషించేటటువంటి వాళ్ళు, అలాగే ప్రాణహింస చేసేటటువంటి వారు, నీచమైనటువంటి దానాలు స్వీకరించేటటువంటి వారు, వీళ్ళందరూ కూడా ప్రేతాలుగానో, రాక్షసులుగానో, పిశాచాలుగానో, కీటకాలు అంటే పురుగులుగాను, లేదా పతంగాలు అంటే పక్షులుగాను, వృక్షాలుగాను నీచమైనటువంటి నీచమైనటువంటి జన్మలు ఎత్తవలసినటువంటి అగత్యం ఏర్పడుతుంది.
వాళ్ళకి ఇటు భూలోకంలో కానివ్వండి అటు పరలోకంలో కానీ ఏ సుఖము కూడా కలగదు అని ఈ దేవద్యుతి చెప్తున్నాడు. ఇది ఎంతో విశేషమైనటువంటి ఒక ఉపదేశం. ఈ ఉపదేశం ప్రబోధం అనేది సామాన్యమైనటువంటిది కాదు. దీన్ని కనుక జాగ్రత్తగా మనం పరిశీలించినట్టయితే, ఈ ఉపదేశాన్ని అనుసరించినట్టయితే మనం చాలా చక్కగా సుఖంగా హాయిగా ఉండగలుగుతాం. కాబట్టి ఎవరైనా సరే ఈ రకమైనటువంటి పద్ధతితో సంచరిస్తారో అటువంటి వాళ్ళు కాబట్టి నిషిద్ధ కర్మలను విడిచిపెట్టాలి. అలాగనే విహితమైనటువంటి వేద విహితమైన అంటే వేదములో ఏవైతే చెప్తారో, వేదంలో ఏదైతే ముఖ్యమైనటువంటివిగా చెప్తారో అటువంటి కర్మల్ని ఆచరించాలి. యజ్ఞము, దానము, తపస్సు, తీర్థం, మంత్రం, గురుదేవత భజన అనేటటువంటిది తప్పకుండా చేయాలి. అటువంటి పద్ధతితోటి చేసి ఎవరైనా సరే ఉన్నట్టయితే చాలా విశేషం. ఇలాగయా తస్మాత్ త్యక్త్వా నిషిద్ధార్థం విహితం కర్మ చ ఆచరేత్ యజ్ఞం దానం తపస్తీర్థం మంత్రం దేవం గురుం భజేతు. అటువంటి వాళ్ళని భజించాలి, అటువంటి వాళ్ళని చాలా చక్కగా సేవించాలి. అంతేగాని వాళ్ళని ద్వేషించకూడదు. కోట్ల కొలది చాలా నీచమైనటువంటి వాటి లోపల కూడా జన్మించవలసినటువంటి వస్తుందని ఎప్పుడైతే తలుస్తారో, ఎప్పుడైతే మనకి రాబోయేది చాలా నీచమైన జన్మ అనేటటువంటిది తలుస్తారో, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనేటటువంటి 4 వర్ణాలు కూడా ఏం చేయాలయ్యా అంటే ఎప్పుడు కూడా చక్కనైనటువంటి ధర్మాన్ని ఆచరించడానికే పూనుకోవాలి అని పాప బీజం చేత పుట్టినటువంటి ఆ ప్రేతం యొక్క గతిని గూర్చి చూచి దానికి ధర్మోపదేశం చేశాడు ఈ వేదద్యుతి అనేటటువంటి బ్రాహ్మడు. అయితే ఇంకా అంటున్నాడు ఆ బ్రాహ్మడు, ఈ విధంగా ఎప్పుడైతే ప్రేతం అక్కడ సంచరించడం మొదలుపెట్టిందో కొంతకాలం గడిచింది. తరువాత ఇంకా జరిగింది ఏమిటయ్యా అంటే అక్కడ ఒక బాటసారి వచ్చాడు. ఆ బాటసారి గంగా జలాన్ని అనగా త్రివేణి సంగమంలో ఉన్నటువంటి నీటిని తీసుకొని ఒక కావిడితోటి మోసుకొని వస్తున్నాడు. అటువంటి ఒక వ్యక్తి అతడికి తారసపడ్డాడు ఈ ప్రేతానికి. ఎప్పుడైతే తారసపడ్డాడో ఆ పుణ్యశ్లోకుడైనటువంటి జనార్దనుని యొక్క కారణంగానే తనకి ఈ రకమైనటువంటి వ్యక్తి కనిపించాడు అని ఆ ప్రేతం చాలా ఆనందపడిపోయాడు. ఆనందపడిపోయి, అయ్యా నన్ను చూసి నువ్వు భయపడిపోకు, నువ్వు దూరంగా పారిపోకు, నేను పిశాచానే కావచ్చు కానీ నీకు ఏ రకమైనటువంటి ఆపదను కలుగజేయను, కాబట్టి భయపడకు. నువ్వు గనక ఈ నీరు కాస్త నాకు ఇవ్వకపోతే నా ప్రాణాలు వెంటనే పోయేటట్టున్నాయి. కాబట్టి నాయనా నీ దగ్గర ఉన్నటువంటి ఆ గంగా జలాన్ని, ఆ త్రివేణి సంగమ జలాన్ని కొంచెమైనా నాకు ఇవ్వవలసింది, దాన్ని దానం చెయ్యి, జలదానము చేసి నన్ను రక్షించు స్వామి అని అతన్ని వేడుకున్నాడట. ఆ మాటలు వినేటప్పటికీ బాటసారికి ఎంతో ఆశ్చర్యం కలిగింది, ఎంతో కుతూహలం కూడా కలిగింది. ఏమిటి ఈ ప్రేతం ఏమిటి నన్ను ప్రాధేయపూర్వకంగా నన్ను కొంచెం మంచినీళ్ళు ఇమ్మంటున్నాడు ఏమిటి అని అడిగాట. దుఃఖంతో ఇలా ఎందుకున్నావు, దిగంబరంగా ఉన్నావు, పైగా నువ్వు ఎందుకని ఈ దిగంబరత్వం ఏర్పడింది, అసలు నీవెవరు, ప్రాణం మిగిలిపోయినటువంటి ప్రాణావశిష్టం అంటాం, అంటే ఇంకా కొన ఊపిరితోటి ఉన్నటువంటి నీవు అసలు ఎవరు, ఇలా ఉండటానికి గల కారణం ఏమిటి, వికృతంగా భయాన్ని గొలిపేటటువంటి పద్ధతితోటి నువ్వు ఈ ప్రాంతంలో ఎందుకు సంచరిస్తున్నావు, దీనికి కారణం ఏమిటయ్యా, అంతేకాకుండా నీవు చంచలుడిగా ఉన్నావు, అంతేకాకుండా నీ పాదాలు నేల మీద తాకటం లేదు, చాలా ఆశ్చర్యమైనటువంటి విషయం ఇది. నీవు నేల మీద కూడా తాకనటువంటి యొక్క పాదాలు కలిగి నువ్వు సంచరించవలసిన అగత్యం ఎందుకు ఏర్పడింది, నీ యొక్క పొట్ట అంటే బాహువులు చాలా మరి ఎలా ఉన్నాయా అంటే మాంసం లేనటువంటి అంటే చిక్కిపోయి ఉన్నాయి. నువ్వు నిజానికి ప్రేతానికి అయి ఉండి ఎలా ఉండాలి, మరి ఎంతోమందిని హింసించి నువ్వు చాలా సుఖపడి ఉండాలి, కానీ అలా లేకుండా ఎందుకున్నావు అన్నాడట. అప్పుడు దానికి ప్రేతం సమాధానం చెప్తున్నది, ఓ ధర్మిష్ఠ, ఓ బ్రాహ్మణోత్తమ, నేను నా యొక్క సంగతి చెప్తాను విను. నేను ఈ రకంగా ఎందుకు అయ్యానంటే నిజానికి నేను కూడా ఒక బ్రాహ్మణుడినే, కానీ ఎప్పుడూ దానం చేయలేదు, పొరపాటును కూడా నేను దానం చేయలేదు. ఒంటరిగా ఎవరికీ పెట్టకుండా నేను వండుకున్నటువంటి ఆహార పదార్థాల్ని నేనే తినేటటువంటి వాడిని. అంతేకాకుండా కనీసం ఎవరికి భిక్ష కూడా వేయలేదు, బలి కానీ మరి ఇంకా ఇతరత్ర అయినటువంటి ధర్మ కార్యక్రమాలు ఏవీ కూడా నేను చేయలేదు.
అలాగనే బ్రాహ్మణోత్తముడికి కావలసినటువంటి వైశ్య బలి అవి మొదలైనవి ఉంటాయి. అట్లాంటి వాటిని నేను ఎప్పుడూ నిర్వహించలేదు. ఇంకా తరువాత దప్పిక కొన్న వారికి కనీసం ఒక మంచినీళ్ళు ఏ కోశానా కూడా ఇచ్చి నేను దానం చేయలేదు. వారి యొక్క దాహం తీర్చలేదు. భూమిపైనటువంటి జీవించినంత కాలం వరకు కూడా ఎల్లప్పుడూ కూడా నేను స్వార్థపరత్వంతో తప్ప మరొక పద్ధతి లేదు. పితృతర్పణం చేయలేదు. ఇంతకంటే ఘోరమైన కార్యక్రమం లేదు. పితృదేవతలకు ఎవరైనా సరే తర్పణాలు కానివ్వండి, శ్రాద్ధాది కర్మలు కానివ్వండి చేయనటువంటి వారు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క వంశము కానీ, వాళ్ళ వంశం అభివృద్ధి మాట వేరే కానీ అసలు వాళ్ళ అభివృద్ధిలోకి వచ్చేటటువంటి అవకాశం లేదు. కాబట్టి నేను పితృదేవతలను కూడా తరింపజేయలేదు. వాళ్ళకి తర్పణాలు విడిచిపెట్టలేదు, శ్రాద్ధాలు పెట్టలేదు, అలాగా దేవతల్ని పూజించలేదు. ఇంకా సంగతి ఏమిటంటే వర్షము నుండి, ఎండ నుండి రక్షించడానికి కావలసినటువంటి ఒక గొడుగు కానివ్వండి, లేదా ఇతరత్ర అయినటువంటి ఒక పాదరక్షలు కానీ ఎవరికి ఇవ్వలేదు నేను. ఎందుకంటే ఇవన్నీ దానాలలో ముఖ్యమైనటువంటి యొక్క పద్ధతులు. మరి ఎండాకాలంలో విసనకర్రలు మరి కొంతమంది దానం చేస్తారు. ఎందుకయ్యా విసనకర్రల దానం ఏమిటని మనకు ఆశ్చర్యం కలగచ్చు. అంటే వాళ్ళ యొక్క సేద తీరడానికి ఒక ముఖ్యమైనటువంటి యొక్క ధర్మం అది కూడా ధర్మం కిందనే లెక్క. కాబట్టి కనీసం ఎవరికి కూడా వసతి, అయ్యా నువ్వు ఇక్కడ సుఖంగా ఉండు, నువ్వు బాధపడుతున్నావని వసతి చూపించలేదు. ఎవరికి ఆతిథ్యం కూడా ఇవ్వలేదు. అందులకు ముసలి వాళ్ళకి నేను చేయూతనివ్వలేదు. అంతేకాకుండా అనాథలకు, దీనులకు కూడా ఎప్పుడు కూడా అన్నపానాదులు ఏర్పాటు చేసిన పాపాను నేను పోలేదు. అందుకనే నేను ఇన్ని రకాలైన బాధలు అనుభవించవలసిన అగత్యం ఏర్పడుతోంది. కనీసం ఏ గోవుకి కూడా గ్రాసం అంటే దానికి తిండి కూడా పెట్టలేదు. మనుషులకి తిండి పెట్టకపోతే వేరే మాట, కనీసం గోవులకి కూడా అనగా జంతువుల్ని కూడా ఏ రకంగానూ వీటి రక్షించిన పాపాను పోలేదు. రోగులకు తగినటువంటి సహాయం చేయలేదు. కాబట్టి ఓ బ్రాహ్మణోత్తమ, నేను కనీసం ఎప్పుడైనా నా జన్మలో శిలాదానం అంటే నువ్వుల దానం చేయాలి, ఆ నువ్వుల దానం కూడా చేయలేదు. నువ్వుల దానం చేసినట్టయితే ఆ పాపాలు కొంచెమైనా అతడికి పోయి ఉండేవి. కానీ అటువంటి చేయలేదు. కనీసం హోమం చేయలేదు. భూమిపైన శిలాదానం చేసినటువంటి వాళ్ళు తప్పకుండా ఎటువంటి దుఃఖాలు అనుభవించకుండా సుఖంగా ఉంటారు. అలాగనే మరి ఏదైనా సరే మంచి సందర్భం వచ్చినప్పుడు సువర్ణదానం అంటే బంగారు దానం చేయలేదు. సంక్రాంతి అయినటువంటి పర్వదినాలు ఉంటాయి. అటువంటి యొక్క దినాల లోపల సూర్యగ్రహణం లేదా చంద్రగ్రహణం అటువంటి సందర్భాల లోపల నేను ఎప్పుడూ కూడా దానం చేయలేదు. సరే అతడు ఎప్పుడూ కూడా దానం మాట దేవుడెరుగు, కనీసం పూజా పునస్కారం లేదు, మంత్రజపం లేదు, ఏమీ లేదు. అటువంటి విధంగా నేను సంచరించడం జరిగిందయ్యా. ఓ దివ్యోత్తమ, ఏ ఇతర పర్వదినాల్లో కూడా నేను దానం చేయకుండానే నా సమయమంతా పూర్తిగా కాలక్షేపం చేసేసాను. నా సమయం అంతా వృధా అయిపోయింది. అంతేకాకుండా కార్తీక మాసంలో ముఖ్యమైనటువంటి తిథుల్లో ఏ దానం చేయకుండానే నా యొక్క వయస్సు అంతా తీరిపోయింది. అలాగే అష్టమి తిథి నాడు కానివ్వండి, మాఘమాసంలో కానివ్వండి, పితరులకు అనగా పితృదేవతలకు ఏమీ పెట్టకుండానే నా కాలం గడిచిపోయింది. తరువాత ఏదైనా యుగముల యొక్క తిథులు ఉంటాయి, అటువంటి యుగారంభ తిథులు, ఉగాది కూడా అలాంటిదే. అటువంటి వాటిల్లో బ్రాహ్మణులు తృప్తిపరచలేదు. అంతేకాకుండా కార్తీక మాసంలో ఎప్పుడూ కూడా నూనెతోటి ఒక చిన్న దీపాన్ని కూడా వెలిగించిన పాపాన పోలేదు నేను. రూప సౌభాగ్యాలను ప్రసాదించి కోరికలు తీర్చేటటువంటి ఏదైతే ఉందో సంక్రమణ సమయాల్లో కూడా గోదావరి నది తీరంలో ఉండినప్పటికీ లేదా అక్కడికి వెళ్ళినప్పటికీ నేను స్నానం కూడా చేయలేదు. అక్కడికి బ్రాహ్మణులకు సంకల్పించి చక్కగా నేను ఏ రకమైనటువంటి దానాలు కూడా నేను చేయకుండా ఉండటం జరిగింది. అయితే పూర్వజన్మలో ఏ కొంచెమైనా సరే ద్రవ్యం కూడా నేను దానం చేయలేదు. ద్రవ్యం దానం చేయలేదు, ఏ పుణ్యము చేయలేదు. పుష్యమాసంలో కానీ లేదా మాఘమాసంలో కానివ్వండి స్నానం చేసి చలితోడి వణుకుతున్నటువంటి వాళ్ళకి కానివ్వండి, విప్రులకు కానివ్వండి అగ్ని ప్రజ్వలింపజేసి చాలా చక్కగా వారి యొక్క చలిని నేను నివారించలేకపోయాను. అంతేకాదు వైశాఖం మొదలైనటువంటి మాసాల లోపల చల్లగా వీచేటటువంటి గాలిని కానీ చల్లగా నీరిచ్చి వాళ్ళకి చాలా చక్కగా దాహం తీర్చలేను. రావి కానీ లేదా పెద్ద బ్రహ్మాండమైనటువంటి చెట్లు నాటినా దాని నీడలో కొంతమంది అయినా విశ్రమించి చాలా చక్కగా ఆనందించేవారు. అటువంటి మంచి పని కూడా నేను ఏ ఒక్కటి చేయలేదు. అంతేకాకుండా ఎవరైతే శరణాగతులై ఉంటారో, శరణు కోరి వస్తారో అటువంటి వాళ్ళని ఎప్పుడూ కూడా నేను రక్షించిన పాపాన పోలేదు.
కనీసం 3 రాత్రులైనా సరే నేను ఉపవాసం చేసి మరి మధుసూదనుని అంటే ఆ విష్ణుమూర్తి గారిని సంతోషపెట్టలేదు. మరి ఏ విధమైన చాంద్రాయణాది వ్రతములు అంటే ఈ శరీరాన్ని శుష్కింపజేసుకొని చాలా చక్కగా చేసేటటువంటి వ్రతాలు ఉన్నాయి. అటువంటి వ్రతాలేవి కూడా నేను చేయలేదు. చేయకుండా శరీరాన్ని శుష్కింపజేసుకోకుండా చాలా హాయిగా సుఖంగా భుజిస్తూ కాలక్షేపం చేశాను. ఇంద్రాది దేవతలు తృప్తిపరచలేదు. అంతేకాకుండా ఈ మొత్తం పూర్వజన్మంతా ఈ రకంగా పనికి రాకుండా ఎందుకు కొరగాకుండా తీరిపోయింది. కాబట్టి ఓ ద్విజోత్తమ, ఈ దాని ఫలితం ఇప్పుడు నేను అనుభవిస్తున్నాను. ఈ జన్మ లోపల అద్భుతము క్రూరము అయినటువంటి గతి నాకు ప్రాప్తించింది. కాబట్టి ఈ ప్రాప్తి ఎందుకు కలిగిందయ్యా అంటే రకరకాలైనటువంటి ఒక పరిస్థితులు ఏర్పడ్డాయి. నీవు చూస్తున్నావు కదా, పూర్వజన్మ కర్మానుసారంగానే ఏమైంది, నా జ్ఞానమంతా నష్టమే. నేను బ్రాహ్మణ జన్మ ఎత్తినప్పటికీ నా జ్ఞానమంతా సర్వనాశనం అయిపోయింది. పులులు, తోడేళ్ళు మొదలైనటువంటివి ఉండేటటువంటి వాటన్నిటితోటి పాటుగా సంచరిస్తూ వాటిని సంహరించి వాటి యొక్క మాంసాన్ని మరి మార్గం లోపల పడేశాను. అంతేకాకుండా శ్వేనాది పక్షులన్నింటినీ కూడా ఈ పర్వతం పైన రకరకాలైనటువంటి పక్షులు ఈ పళ్ళన్నింటినీ కూడా తీసుకొని పడేస్తాయి. అంతేకాకుండా చాలా సుగంధభరితమైనటువంటి మధురమైనటువంటి తినడానికి తగినటువంటి ఒక వస్తువులు ఈ ప్రాంతాల్లో ఉన్నాయి. త్రాగటానికి చక్కనైనటువంటి నీరు ఉన్నది, మధురమైనటువంటి నీరు. కందమూలాలు ఎన్నో ఉన్నాయి. అయినప్పటికీ కూడా నేను వేటిని కూడా అనుభవించేటటువంటి యోగ్యం లేకుండా నేను సంచరించవలసిన అగత్యం ఏర్పడేది. ఎందుకంటే నేను ఒక మరి దైవోపహతుడైనటువంటి కారణం చేత, తినడానికి యోగ్యత లేని కారణం చేత ఒక పాములాగా గాలిని పీల్చుకుంటూ నేను కాలక్షేపం చేయవలసిన అగత్యం ఏర్పడింది ఓ బ్రాహ్మణోత్తమ. కాబట్టి మరి ఈ రకమైనటువంటి ప్రభావంతో అయితే నేను దేవయోని యొక్క ప్రభావంతో నేను జీవించి ఉన్నాను పశ్చాత్తంగాన అని. అయినప్పటికీ కూడా మరి బలం, ప్రజ్ఞ ఏవైనా సరే చాలా చక్కగా అనుభవించవలసినటువంటి ఒక అగత్యము లేకుండా పోయింది. నాకు ఏ రకమైనటువంటి కార్యక్రమాలు చేయడానికి వీలేకుండా పోయింది. అటువంటి యొక్క పద్ధతిలో నేను జీవించడం జరిగింది. కాబట్టి నాకు ఏదో రకమైనటువంటి తరుణోపాయం నువ్వు చూపిస్తావనే ఉద్దేశంతో నిన్ను కోరడం జరిగిందయ్యా, నీ దగ్గర ఉన్నటువంటి జలాన్ని అని మనవి చేస్తూ స్వస్తి.